మాట్లాడరా వేసుకోవాలా మంచిగా. ఫస్ట్ అన్నం ఉడకబెట్టి ముక్కలు వేసి ముక్కలు బాగా ఉడికించి పైన ఇట్లా ఇట్లా ఒకటి 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 వేసుకోవాలి. తోరు పోసుకోవాలి కొంచెం బాగా తోరు పోసుకోవాలి. ఆ తర్వాత కరేపాకు వస్తుంది, కొత్తిమీర వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంత అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకోవాలి. అన్నం వేసుకున్నాక అన్నం వేసుకొని ఆ తర్వాత ఇంత నెయ్యి వేసుకోవాలి. ఇగో ఇవి ఏమంటారు, ఉల్లిగడ్డ ఫ్రై, ఉల్లిగడ్డ నూనెలా కాచినవి ఇవి ఇవి వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అట్లా చేసుకున్న తర్వాత ఇట్లా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలా. ఆ తర్వాత అన్నం వేసుకోవాలి. మళ్ళీ కలర్ వేస్తాం. కలర్ కలుపులేదు. అన్నం వేసుకోవాలి. ఇంకా కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. మూడు బాగా చేయాలి ముక్కలు మంచిగా నీట్గా. మా ఇంట్లో అయితే మేము ఇడ్లీ వేసుకుంటాం. మా పిల్లలైనా ఊకనేనా మా ఇంట్లో మీ ఇంటే ఇడ్లీ ఫ్రై చేసుకుంటే ఇడ్లీ వేసుకుంటాం. ఇంటి ఎప్పుడైనా సరే ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా ఇడ్లీ వేసుకుంటాం. ఎప్పుడు వేసినావు నువ్వు ఊకోరా. అన్నం కదా ఇంకా గెలిపేదా ఉందని అన్నం 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 వేయాలి. అన్నం వేసుకోవాలి. పైన అన్నం వేసుకొని ఎక్కువైందే నీట్గా అన్నం వేసుకొని ఆ పైన ఇట్లా అనుకోవాలి. మన చేతులు శుభ్రంగా కడుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఇవి పైన ఇట్లా ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొత్తిమీర చిన్న చిన్న కుంటలు చేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఈ కలర్ వేసుకోవాలి. కలర్ 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 వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత
నెయ్యి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. నెయ్యి వేసుకుంటే ఇక్కడికి రా. టేస్ట్ మంచిగా వస్తుంది. అబ్బా. అట్లా